హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. అందరు ఎలా ఉన్నారు? మస్తు ఉన్నారు కదా. మేమైతే కాశ్మీర్లో సోన్మర్గ్ అయితే వెళ్తున్నాం. సోన్మర్గ్కి వెళ్ళడానికి శ్రీనగర్ నుంచి 80 కిలోమీటర్స్. అండ్ మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇంకా మా డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నాడు. సో ఇంకా మేము కార్ ఎక్కేస్తాం అండ్ ఇంకా ట్రావెల్ అవుతున్నాం సోన్మర్గ్కి. అండ్ ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు పక్కకి వ్యూస్ ఉంటాయి చూడండి, చాలా బాగుంటాయి. కాశ్మీర్ని అసలు హెవెన్ ఆన్ ఎర్త్ అని ఎందుకు అంటారో నాకు అప్పుడు అర్థమైంది. అసలు సమ్ బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఇక్కడ ఉన్నాయి, అమేజింగ్ అసలు. సోన్మర్గ్ కాశ్మీర్లో ఎందుకు ఫేమస్ అంటే గోల్డ్ మేడో అని కూడా అంటారు సోన్మర్గ్ని. మెయిన్గా లడఖ్కి మెయిన్ ఎంట్రన్స్ సోన్మార్గ్ అనమాట. సో ఇక్కడ పక్కకి వ్యూస్లో మనకి చాలా లోతైన ప్రదేశాలు అండ్ పెద్ద పెద్ద మౌంటైన్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ పక్కకి సింధ్ నది అనే లోయ కూడా ఉంటుంది. ఒక సైడ్ మొత్తం సింధ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. మెయిన్గా చాలామందికి ఒక క్వశ్చన్ ఏంటంటే సోన్మర్గ్ విజిట్ చేయాలా, గుల్మర్గ్కి వెళ్ళాలా అనేది. నేను అది మాత్రం క్లారిఫై ఇస్తాను. ఎందుకంటే సోన్మర్గ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, మీకు చాలా పీస్ఫుల్గా గ్రీనరీ అండ్ స్నో కనిపించాలి అని అనుకుంటే, ట్రెక్కింగ్ అలా చేయాలి అనుకుంటే సోన్మర్గ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ గుల్మర్గ్ అనేది మీకు స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఫేజ్ 2కి వెళ్ళాలి. అండ్ సమ్ గేమ్స్ ఆడాలి, అలా ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అంటే మీకు ఫేజ్ 2లో ఫేజ్ 1లో ఉంటాయి. సోన్మర్గ్లో స్నో ఎప్పుడూ ఉంటుంది. మీకు అక్కడికి వెళ్ళాక -2 degrees to 12 degrees వరకు డిపెండ్స్ ఆన్ సీజన్స్ని బట్టి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద మౌంటైన్స్ అండ్ పెద్ద మౌంటైన్స్ మీద స్నో ఎలా ఉందో. మేమైతే కార్ పార్కింగ్ చేసేసి అక్కడ డ్రైవర్ అక్కడ ఉన్నాడు. అండ్ ఇక్కడ మేము పార్కింగ్ దగ్గర మీకు చాలామంది పోనీ రైడ్స్, మా పోనీ రైడ్ ఎక్కండి అని చాలామంది మన చుట్టూ వచ్చేస్తారు. మీరు అక్కడ ప్రాపర్గా బార్గెన్ చేసి ఒక పోనీ రైడ్ని ఫిక్స్ చేసుకోండి. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క పోనీ రైడ్ ఇస్తారు. సపోజ్ మీరు కపుల్లా వెళ్ళారనుకో, మీకు ఒక పోనీ రైడ్ అండ్ మీ కపుల్కి ఒక పోనీ రైడ్ ఇస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ పాయింట్ తాజ్వాస్ గ్లేషియర్ వరకు వీళ్ళు వస్తారు. ఒక్కొక్క మెంబర్ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక మెంబరే 2 పోనీ రైడ్స్ని మేనేజ్ చేస్తుంటారు. సో మేమైతే హ్యాపీగా పోనీ రైడ్ ఎక్కేసాం. అండ్ చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం పోనీ రైడ్ ఎక్కడం. చాలా ఈ స్నోలో ఎలా వెళ్తుందో అని భయపడుతూ ఉన్నాం. అండ్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం కాదు, ఇది అన్నీ తెలుసు, మేము ట్రైనింగ్ ఇచ్చాం అది ఇది అని చెప్పారు. స్టిల్ మేము చూసాం అక్కడ మా పక్కకి వెళ్తూ ఉంటే కొందరైతే స్లిప్ అయ్యారు, పడిపోయారు కూడా. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే తాజ్వాస్ గ్లేషియర్కి ఆ పాయింట్కి వెళ్ళాలి అంటే మనం ఏదైనా పే చేయాలా కింద అని. ఇక్కడ ఏం ఉండదండి, మనం ఎంట్రన్స్ ఫీజ్ ఏం పే చేయనక్కర్లేదు. మీరు ఓన్లీ పోనీ రైడ్స్ కోసం పే చేయాలి. అండ్ మీరు తాజ్వాస్ గ్లేషియర్కి రీచ్ అవ్వాలంటే చాలా కిలోమీటర్స్ ఉంటాయి. సో మీరు నడుచుకుంటూ ఈ స్నోలో వెళ్ళడం కన్నా పోనీ రైడ్స్ తీసుకోవడం బెటర్ అంటాను. ఈ తాజ్వాస్ గ్లేషియర్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 9186 feet అనమాట. మీరు తాజ్వాస్ గ్లేషియర్కి రీచ్ అయ్యాక అండ్ ఇక్కడ మధ్యలో మీకు వాటర్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది సింధ్ వాటర్ అనమాట. సింధ్ రివర్ వాటర్ అవి. కింద మేము పోనీ రైడ్ ఎక్కేటప్పుడు మమ్మల్ని అడిగారు, ఇక్కడ 4 పాయింట్స్ ఉంటాయి, 4 పాయింట్స్ కలిపి చూస్తే పర్ పర్సన్ ఇంత ప్యాకేజ్ అని. అండ్ ఓన్లీ తాజ్వాస్ గ్లేషియర్ చూడడానికి ఒక ప్యాకేజ్. ఇలా మీరు ఆ ప్యాకేజెస్ చూసుకొని మాట్లాడుకొని వెళ్ళండి. సో మీరు పెద్దగా అక్కడ పోనీ రైడ్ వాళ్ళ ఓనర్స్ మాత్రం చాలా కాస్ట్ చెప్తారు. లైక్ పర్ పర్సన్ 6000 అని 3000 అని అలా ఇలా చెప్తారు. బట్ అవన్నీ ఏమి కాదు, మీరు చాలా బార్గెన్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, నేను మా హస్బెండ్ పోనీస్ తీసుకొని వెళ్తున్నాము.
అండ్ అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు, అతను మమ్మల్ని క్యాప్చర్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీకు పోనీ రైడ్, స్లెడ్జ్ రైడ్ హెల్పర్స్, స్లెడ్జ్ రైడ్కి హెల్పర్ కూడా ఉంటారు. అండ్ ఫోటోగ్రాఫర్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్, ఇలా చాలామంది మమ్మల్ని మాతో పాటు పైకి వచ్చారు, మాతో పాటు వెంట పడ్డారు తీసుకోమని. మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు మమ్మల్ని వదలలేరు. ఇంకా ఫైనల్గా మేము ఒక స్లెడ్జ్ రైడ్ చేసాం, ఒక స్లెడ్జ్ రైడ్ యాక్టివిటీ చేసాం, అది మీకు చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సోన్మర్గ్లో చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. చాలా బాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ ఇక్కడ జరిగాయి అన్నమాట. అండ్ ఇంకా ఖుషి మూవీలో కూడా మీరు చూస్తారు చాలా డాల్ లేక్ ఇవన్నీ. సో డాల్ లేక్, షికారా రైడ్, హౌస్ బోటింగ్ ఇలా ఉంటాయి. సో ఈ వీడియోస్ కూడా నేను చేశాను. మీరు శ్రీనగర్కి ఫస్ట్ టైం వెళ్ళినట్లయితే బడ్జెట్ ప్లాన్ ఎంత అండ్ ఏ సీజన్లో వెళ్ళాలి, ఇవన్నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇచ్చాను. అండ్ మీరు నా వీడియోస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేస్తాను, వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి, సో దట్ మీకు ఫర్దర్గా యూస్ అవుతాయి. అండ్ ఇవి చూసారు కదా, ఇది పోనీస్కి వాటర్ పాయింట్ అనమాట. వాటికి దాహం వేస్తున్నాయి, సో అక్కడ ఆపి వాళ్ళు వాటికి వాటర్ తాగించారు. అండ్ చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ సోన్మర్గ్ అనేది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. మీరు శ్రీనగర్లో వచ్చినట్లయితే పక్కా ఇదొకటి విజిట్ చేయాల్సిన ప్లేస్. తాజ్వాస్ గ్లేషియర్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మంచుతో మొత్తం చుట్టూ మంచుతోనే ఉంటుంది, మౌంటైన్స్ మొత్తం మంచుతోనే కప్పి ఉంటాయి. ఇక్కడ మీకు స్లెడ్జ్ రైడింగ్ ఈ మంచులో చేస్తే అస్సలు సూపర్ ఉంటుంది. నా లైఫ్లో బెస్ట్ అండ్ అన్ఫర్గెటబుల్ మెమరీ ఇది. నా ఫస్ట్ స్నో. అండ్ ఇదంతా వ్యూ చూస్తుంటే అసలు ఫుల్ హ్యాపీగా ఉండే నాకైతే. అండ్ ఇదంతా ఇక్కడ పాయింట్ వచ్చేసి అన్ని గుర్రాలు ఆపేస్తారు ఇక్కడ. మనం ఆల్మోస్ట్ పైకి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తాం, అక్కడ హట్స్ ఉన్నాయి కదా, అక్కడి వరకు వెళ్ళాలి. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే మనం ఈ సోన్మర్గ్లో సేఫ్గా ఉండొచ్చా అని. ఎస్, అబ్సల్యూట్లీ సేఫ్గా ఉండొచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఈ వాటరే సింధ్ వాటర్. ఈ ఫ్లో వచ్చేదంతా సింధ్ వాటర్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఫుల్ ప్యాక్డ్గా రావాలి. థర్మల్స్, జాకెట్స్, 2-3 జాకెట్స్ వేసుకోండి. అండ్ స్నో బూట్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఇదే స్లెడ్జ్ రైడ్. అండ్ స్లెడ్జ్ రైడ్ మేము తీసుకున్నాం. అండ్ ఇది కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక గైడ్ ఉంటాడు, అతను మనల్ని తీసుకొని వెళ్తాడు. అండ్ మనకి హెల్పర్ కావాలంటే ఒక హెల్పర్ కూడా వస్తాడు, వీళ్ళకి కూడా మనం పే చేయాలి. సో మీరు బిఫోర్ హెల్పర్ కావాలి అంటే బిఫోరే అడగండి, వద్దనుకుంటే చెప్పేసేయండి. అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ మీ వెంట పడుతూనే ఉంటారు. మాకైతే కొన్ని రీల్స్, కొన్ని ఫోటోషూట్ అయితే మేము చేసాం ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే ఈ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం స్నో కదా, సో ఆ స్నోలో చాలా ఆడుకున్నాను నేనైతే.
ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ మెమరీస్ అన్నీ లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాయి. నాకైతే చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. మనం పై వరకు కూడా ట్రెక్కింగ్ చేయొచ్చు. సో ఇక్కడ మ్యాగీ తిన్నాం, చాలా బాగుంది. అండ్ అగైన్ మళ్ళీ రిటర్న్ మేము పోనీ తీసుకున్నాం. సోన్మర్గ్లో బెస్ట్ ప్లేసెస్ ఏంటంటే తాజ్వాస్ గ్లేషియర్, జోజిలా పాస్, విషన్సర్ లేక్, వైట్ రివర్ రాఫ్టింగ్ అండ్ నీలాగ్రాడ్ రివర్, కృష్ణసార్ లేక్. ఇవి మోస్ట్ ఫేమస్ అన్నమాట సోన్మర్గ్లో. సోన్మర్గ్కి రీచ్ అవ్వడానికి మీకు ఫ్లైట్స్, ట్రైన్ అండ్ రోడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఎలా అయినా రావచ్చు ఇక్కడ రీచ్ అవ్వడానికి. ఇది వచ్చేసి డే 3 అనమాట సోన్మర్గ్. ఫస్ట్ డే మేమైతే ట్రావెలింగ్ హైదరాబాద్ టు శ్రీనగర్ వచ్చేసాం. డే 2 మేము సైట్ సీయింగ్, లోకల్ సైట్ సీయింగ్ చేసాం. అక్కడ మేము డాల్ లేక్, షికారా రైడ్, శంకరాచార్య టెంపుల్ అండ్ చాలా మొఘల్ గార్డెన్స్, ఇవన్నీ గార్డెన్స్, ఈ వీడియోస్ అన్నీ చేశాను, చూడండి మిస్ అవుతాయి మీరు. అండ్ ఈరోజు డే 3 సోన్మర్గ్ ప్లేస్ మొత్తం చూసాం. అండ్ డే 4, డే 5, డే 6 ఇలా మేము ఎక్కడికి వెళ్ళామో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో దట్ మీరు ఈ వీడియోస్ చూడడం ద్వారా మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. లైక్ బార్గెనింగ్, పోనీ రైడ్స్ దగ్గర బార్గెనింగ్, అండ్ మీరు ఇక్కడికి రావడానికి ఏమేమి తీసుకొని రావాలి, లైక్ థర్మల్ క్యాప్స్, థర్మల్స్, మఫ్లర్స్, సాక్స్, జాకెట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ. గాగల్స్, స్నో బోర్డ్స్ కూడా మీకు కింద రెంట్ ఇస్తారు. కింద రెంట్కి మీకు స్నో బోర్డ్స్ అండ్ జాకెట్స్ ఇస్తారు. అరౌండ్ 100 ఉంటుంది పెయిడ్. సో అవి తీసుకెళ్ళండి. సో మీరు పోనీ రైడ్ బుక్ చేసుకునేటప్పుడు బాగా ఆలోచించి బుక్ తీసుకోండి. చాలామంది చాలా ప్రైజెస్ చెప్తారు. సో పర్ పర్సన్ 1500 కన్నా ఎక్కువ ఉండదు. సో మేబీ ఈ ప్రైస్ అనేది డిపెండ్స్, వేరీ అవుతుంది. బట్ డిఫరెంట్ సీజన్స్లో వేరీ అవుతుంది. సో మీరు మరీ 1500 కన్నా పర్ పర్సన్ ఎక్కువ పెట్టకండి. ఈ పోనీ రైడ్ అరౌండ్ 5 కిలోమీటర్స్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు అయ్యింది. అరౌండ్ 8 కిలోమీటర్స్, టోటల్గా 8 to 10 కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్. టాప్ నుంచి మేము కిందికి వచ్చేసాం, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం కిందికి. అండ్ ఇది బాటమ్, కిందికి వచ్చేసాం కదా, అక్కడ మీకు వెహికల్స్, మీకు రోడ్ ఉంటుంది మధ్యలో. ఇక్కడ పక్కకు మౌంటైన్స్, అక్కడ పక్కకు మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో రోడ్ ఉంటుంది. బ్యూటిఫుల్ అసలు వ్యూ మాత్రం. సింధ్ రివర్ ఇది మీకు ఇంతకుముందు చూపించాను కదా, అది తాజ్వాస్ గ్లేషియర్. కాసేపు ఇక్కడ ఆగి సమ్ ఫొటోస్ దిగినాం. ఇక్కడ ఈ సింధ్ రివర్ వాటర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ స్నో కూడా చాలా బాగుంది. ఇట్లా పట్టుకుంటే చాలా బాగుంది, స్మూత్గా కరిగిపోతుంది. అండ్ ఇక్కడైతే మేము 1 డే ఇక్కడ ఉండి వెళ్ళిపోయాము. మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, సో దట్ మీరు లైక్ అరౌండ్ 6:30, 7 వరకు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నియర్లో 0 పాయింట్ కూడా ఉంటుంది. అండ్ మేము ఆ రోజు వెళ్ళాలి, బట్ అక్కడ సమ్ యాక్సిడెంట్ అయ్యింది. సో అక్కడ రోడ్ క్లోజ్ అయిపోయింది. సో మేము అక్కడికి వెళ్ళలేదు. అప్పటికే మాకు చీకటి అయిపోయింది ఈ ప్లేస్ చూసేసరికి. సో మేము బ్యాక్ వచ్చేసాము.
ఈ సింధ్ రివర్ చూస్తూ ఉండండి. అండ్ ఇంటికి వచ్చాక మేము బిర్యానీ ఆర్డర్ పెట్టాము. సో బిర్యానీ అయితే టేస్ట్ బాగాలేదు రియల్గా చెప్పాలి అంటే. అండ్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అక్కడ క్యాప్చర్ చేసినవి ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తున్నాను. డే 3, డే 4, డే 5, డే 6, డే 7 ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశానో ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. బాయ్.